Good morning, students. Last class lo method to evaluate the integral of the form integral dx by root of ax square plus bx plus c and integral root of ax square plus bx plus c dx. ఈ టూ ఫార్మ్స్లో ఈ ఫంక్షన్స్ ఈ టైప్లో ఉంటే మన వర్కింగ్ రూల్ కేస్ 1 కేస్ 2 ఏ గ్రేటర్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0 అయితే 2 కేసెస్ తీసుకొని దాని మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మెథడ్ 3 Method 3. To evaluate integrals of the form, integrals of the form integral first one integral px plus q by ax square plus bx plus c. Second one integral px plus q by root of ax square plus bx plus c dx. And third one integral px plus q into root of ax square plus bx plus c dx. అంటే ఈ ఫామ్ లో ఫంక్షన్స్ మనకి ఈ ఫామ్ లో ఉండి ఫస్ట్ వన్ px plus q by ax square plus bx plus c dx and second one px plus q by root of ax square plus bx plus c dx and third one integral px plus q into root of ax square plus bx plus c. ఈ ఫామ్ లో ఉండే ఫంక్షన్స్ వర్కింగ్ రూల్ ఎలా ఉంటుందని చూద్దాం. దానికంటే ముందు a కామా b కామా c కామా p and q are real numbers p not equal to 0, a not equal to 0. So working rule చూద్దాం. వర్కింగ్ రూల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఫంక్షన్స్ ఇస్తే మనకి ఈ 3 టైప్స్ లో ఫంక్షన్స్ ఇస్తే మనకి వాటిని సింప్లిఫై చేసుకోవడం ఎలా, అదే మన మెయిన్ వర్కింగ్ రూల్ అంటే సింప్లిఫై చేసుకోవడం. ఎలా సింప్లిఫై చేసుకోవాలనేది మెయిన్ ఇక్కడ. సో రైట్ px plus q, రైట్ px plus q in the form a into d by dx of ax square plus bx plus c plus b. Okay, ready? And px plus q is equal to in the form of unknown. And px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. ఈ మెథడ్ మనం రాసుకోవాలి. వర్కింగ్ రూల్ ఈ 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా ఇచ్చినా, ఈ 3 మోడల్స్ లో ఇచ్చినా మనకి ఫంక్షన్స్ ఏ మోడల్లో ఉన్నా కానీ మనం వర్కింగ్ రూల్ ఎలా రాసుకోవచ్చు. దీన్నే ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ మ్యాథమెటికల్గా రాశాను. ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ లో px plus q అనే దాన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటాం మనం, a into d by dx of డినామినేటర్ వాల్యూ అంటే ax square plus bx plus c. ఓకే రండి. a into d by dx of ax square plus bx plus c plus b. ఈ మెథడ్ లో ఉంటే మనం ఉపయోగించే వర్కింగ్ రూల్ అది. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం.
సో 3 మోడల్స్ 3 ఫంక్షన్స్ ఉంటాయి. 3 మోడల్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఏదో ఒకటి ఒక ప్రాబ్లం చేస్తే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తే రిమైనింగ్ మనకి ఎక్సర్సైజ్లో వస్తాయి. సేమ్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎక్సర్సైజ్లో వస్తాయి. అప్పుడు ఆ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని మన ఎక్సర్సైజ్లో కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఎవాల్యూట్ ఇంటిగ్రల్ x plus 1 by x square plus 3x plus 12 dx. ఇది వాడు అంటుంది. ఇంటిగ్రల్ x plus 1 by x square plus 3x plus 12. చూడండి ఎలా ఉంది? ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c అనే ఫార్ములా ఉందా? కాబట్టి ఈ మోడల్లో ఉంటే మనం వర్కింగ్ రూల్ ఏమని చెప్పుకున్నాము? వర్కింగ్ రూల్ చూడండి. px plus q is equal to ఇలా రాయాలన్నమాట. అప్పుడు x plus 1 is equal to అంతే కదా. సో సొల్యూషన్ x plus 1 is equal to a into d by dx of denominator value అంటే x square plus 3x plus 12 plus b. సో a into d by dx of x square అంటే 2x plus d by dx of 3x అంటే 3. ఇది కాన్స్టెంట్ అంటే 0 కాబట్టి x plus 1 is equal to a into 2x plus 3 plus b. Okay, ready? So x plus 1 is equal to a into 2x plus 3 into 2x plus 3 plus b. So దీంతో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? x plus 1 is equal to 2ax plus 3a plus b. Comparing the coefficients. Comparing the coefficients, x coefficient 2a is equal to 1, a is equal to 1 by 2. అలానే 3a plus b constant value 3a plus b is equal to 1. a అంటే ఇక్కడ 1 by 2 కాబట్టి 3 by 2 plus b is equal to 1. b is equal to 1 minus 3 by 2 and b is equal to minus 1 by 2. b is equal to minus 1 by 2. So దీనికి ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకోండి. ఎందుకంటే x plus 1 అనే వాల్యూని మనం స్ప్లిట్ చేసింది. x plus 1 అనే వర్కింగ్ రూల్ లో ఏమంటాడు? px plus న్యూమరేటర్ ఏ వాల్యూ అయితే ఉందో px plus q దాన్ని ఇలా స్ప్లిట్ చేసి రాసుకోవాలంటాడు వర్కింగ్ రూల్. a into d by dx of ax square plus bx plus c plus bn. సో మనం a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఆ a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాసుకుంటే అప్పుడు డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో అట్లా ఈ ఫంక్షన్స్ కి సెపరేట్ గా ఇంటిగ్రల్ వాల్యూ మనం అప్లై చేయొచ్చు. సో ఇంటిగ్రల్ x plus 1 by x square plus 3x plus 12 dx is equal to ఏమవుతుంది? a అంటే వాల్యూ 1 by 2 కాబట్టి ఇంటిగ్రల్ 1 by 2 into 2x plus 1 by 2 into integral 2x plus 3 by x square plus 3x plus 12 dx minus b అంటే వాల్యూ 1 by 2 b అంటే 1 by 2 minus 1 by 2 కాబట్టి minus 1 by 2 into integral 1 by x square plus 3x plus 12 dx. జాగ్రత్త చూడాలి.
ఓకేనా? సో ఎక్స్ ప్లస్ 1 అంటే వాల్యూ ఈ వాల్యూ. సో ఇక్కడ రాసుకోండి మీరు వాల్యూ. ఇంకో స్టెప్ రాసుకుంటే ఏమవుతుంది? మరి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఇక్కడ రాసిన స్టెప్ ఏ వాల్యూ బి వాల్యూస్ వచ్చినాయి కదా. ఫ్రమ్ 1 ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1/2 కాబట్టి 1/2 ఇంటూ 2x ప్లస్ 3, బి అంటే -1/2 కాబట్టి -1/2. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 ప్లేస్లో ఈ వాల్యూ రాసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వాడి ఇంటిగ్రల్ వాల్యూ ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ ప్లస్ 1 బదులు ఈ వాల్యూ మొత్తం రాసుకోవాలి. డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రల్ x plus 1 by x square plus 3x plus 12 dx is equal to ఏమవుతుంది? 1/2 into integral 2x plus 3 by x square plus 3x plus 12 dx minus 1/2 into integral 1 by x square plus 3x plus 12 dx. అర్థమైందండి? సో x plus 1 అనే వాల్యూ బదులు ఈ వాల్యూ మొత్తం x plus 1 అనే ప్లేస్లో ఈ వాల్యూ రాసుకున్నాం మొత్తం. డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. డినామినేటర్ వాల్యూ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. x plus 1 బదులు ఈ వాల్యూ మొత్తం రాసుకుంటాం. అంటే 1/2 ఇంటూ 2x plus 3 by x square plus 3x plus 12. అలానే మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ ఏంటో న్యూమరేటర్ వాల్యూ లేదు కాబట్టి 1/x square plus 3x plus 12. ఇప్పుడు దీనికి సింప్లిఫై చేస్తే వాడు అడిగే ఈ ఫంక్షన్కి మనం ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టు. ఓకేనా? సో 1/2 ఇంటూ దీన్ని డైరెక్ట్ రాసేద్దాం. f డాష్ x బై f ఆఫ్ x అనే ఫార్మ్ ఉంది చూడండి. దీని డినామినేటర్ వాల్యూకి డెరివేటివ్ వాల్యూ న్యూమరేటర్ వాల్యూ f డాష్ x బై f ఆఫ్ x కాబట్టి log ఆఫ్ f ఆఫ్ x కాబట్టి 1/2 ఇంటూ log ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 ఇంటూ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి మనం 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మ్ రాయాలి. 2 లేదు, b అంటే ఇటు 3 అనుకున్నాం. 2 అనే వాల్యూ కావాలి కాబట్టి 2x ఇంటూ 3/2 ఇలా రాస్తాం. 2 అనే వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసాం. a స్క్వేర్ ప్లస్ 2ab b అంటే ఏంటి ఇప్పుడు 3/2 b స్క్వేర్ కావాలి కాబట్టి 9/4 మైనస్ 9/4 ప్లస్ 12 dx. అర్థమైందండి? సో 1/2 ఇంటూ log ఆఫ్ modulus of x square plus 3x plus 12 minus 1/2 into integral 1 by ఇప్పుడు ఈ 3 టర్మ్స్ నుంచి మనం ఏమని రాసుకోవచ్చు? x plus 3 whole square x plus 3/2 whole square 12 minus 9/4 12 minus 9/4 12 fours 48 minus 9 అంటే 39/4 పాజిటివ్ వాల్యూ కదండి ప్లస్ 39/4 dx. ఓకేనా? అర్థమవుతుందండి? సో ఈ వర్కింగ్ రూల్ రఫ్ చేస్తాను. వర్కింగ్ రూల్ వరకు రఫ్ చేస్తాను. So 1/2 into log of modulus of x square plus 3x plus 12 minus 1/2 into integral 1 by x plus 3/2 whole square plus root 39/2 whole square dx. ఇప్పుడు చూడండి 1 by root of
x square plus a square అంటే 1 by a into tan inverse of x by a ఎలా చూడండి 1 by x square minus x square plus a square అంటే 1 by a square integral 1 by x square plus a square dx అంటే 1 by a into tan inverse of x by a ఈ ఫార్ములా ప్రకారం మనం ఇది x మొత్తం ఇది a అంటే 1 by a into tan inverse of x by a రాసుకోవచ్చా సో 1 by 2 log of x square plus 3x plus 12 minus 1 by 2 into 1 by a into 1 by root 39 by 2 into tan inverse of x by a and x plus 3 by 2 by root 39 by 2 plus c. So 1 by 2 into log of x square plus 3x plus 12 minus 1 by 2 into so 2 numerator में ऐसे 2 1 by 2 cancel होती है नहीं काबर tan inverse of 1 by root 39 कितना 2 cancel होती है 1 by root 39 into tan inverse of LCM जैसे 2x plus 3 by root 39 plus c. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి కొంచెం ఇక్కడ నుంచి కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ మెథడ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే మీరు మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే అది ఈజీగా సొల్యూషన్ రాయడానికి పాసిబిలిటీ ఉందండి ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా చూడండి ఓకేనా సో థర్డ్ మెథడ్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ మెథడ్ అయిపోయింది ఫోర్త్ మెథడ్ Method 4. To evaluate integrals of the form integrals of the form integral dx by ax plus b into root of px plus q where a comma b comma p and q are real numbers, a not equal to 0, p not equal to 0, a not equal to 0, p not equal to 0. ఈ మెథడ్లో dx by ax plus b into root of px plus q
సో ఈ టైప్లో మనకి ఫంక్షన్ ఉందనుకోండి, దాని యొక్క వర్కింగ్ రూల్ ఎలా ఉంటుందండి చూద్దాం. వర్కింగ్ రూల్, put t is equal to root of px plus q and then integrate. ఏంటంటే వర్కింగ్ రూల్ ఇది గుర్తుపెట్టుకునే సార్. ఇప్పుడు t is equal to root of px plus q, రూట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి t అనే వాల్యూ సబ్స్టిట్యూషన్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ మోడల్లో ఉంటే ఫంక్షన్ ఈ మోడల్లో ఉంటే మనం ఏం చేయాలి? t is equal to root of px plus q. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. Example. So the integral, so evaluate integral dx by x plus 5 into root of x plus 4. ఇది సేమ్ ఆ మోడల్ ఉంది కదండి. ఓకేనా? సో సొల్యూషన్ given integral dx by x plus 5 into root of x plus 4. ఇప్పుడు ఏం తీసుకోవాలండి? ఇప్పుడు t is equal to x plus 4 లేకపోతే t స్క్వేర్ అని రాయొచ్చు. t is equal to ఇది అన్నాడు, అప్పుడు t స్క్వేర్ is equal to px plus q అని తీసుకోవచ్చు. t is equal to ఇది అంటే t స్క్వేర్ is equal to ఏమవుతుందండి? px plus q నే కదా. ఇక్కడ మనం తీసుకుందాం t స్క్వేర్ అని తీసుకుందాం. ఇప్పుడు t స్క్వేర్ is equal to x plus 4 and t స్క్వేర్ minus 4 is equal to x. ఓకేనా? సో డెరివేటివ్ రాస్తే ఏమవుతుంది? 2t dt is equal to dx. 2t dt is equal to dx. సో ఇంటిగ్రల్ దీనిని ఇలా సింప్లిఫై చేసుకుందాం. x plus 4 plus 1 to root of x plus 4. x plus 5 ని x plus 4 plus 1 కింద స్ప్లిట్ చేసాం. మరి t స్క్వేర్ అవుతుంది ఇంటిగ్రల్ dx అంటే 2t dt by t స్క్వేర్ plus 1 into t. dt క్యాన్సిల్ అవుతుందా? సో 2 into integral dt by 1 plus t స్క్వేర్. అంతే కదండి? సో 2 into 1 by 1 plus t స్క్వేర్ అంటే tan inverse of t plus c. సో 2 into tan inverse of t అంటే వాల్యూ root of x plus 4 plus c. root of x plus 4 plus c. టూ ఇంటూ రూట్ ఆఫ్ x plus 4 plus c. ఈ టైప్లో మన ఫంక్షన్ ఉంటే సబ్స్టిట్యూషన్ t స్క్వేర్ is equal to px plus q లేకుంటే t is equal to root of px plus q. రెండిట్లో ఏదైనా మనం సబ్స్టిట్యూషన్ రాసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. జాగ్రత్త చూడండి. ఒక్క సెకండ్ చూస్తే నెక్స్ట్ మెథడ్ చెప్తాను. టెక్స్ట్ బుక్ లేదన్నా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది.
ఓకేనండి. నెక్స్ట్ మెథడ్ 5. Fifth method. To evaluate integrals of the form integrals of the form ఇక్కడ కూడా two types ఉన్నాయి functions. First one integral 1 by a plus b cos x dx, and the second one integral 1 by a plus b sin x dx. So where a comma b are real numbers, so b not equal to 0. Real numbers b not equal to 0. వర్కింగ్ రూల్ మెయిన్ మనకు కావాల్సింది వర్కింగ్ రూలేగా. సో ఫంక్షన్ ఎలా ఉన్నాయి అనుకోండి, వాడు ఇచ్చిన ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అనుకోండి, 1 by a plus b cos x, 1 by a plus b sin x, ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి మోడల్ ఫంక్షన్స్ ఇస్తే మనం వర్కింగ్ రూల్ put t is equal to tan x by 2. Put t is equal to tan x by 2. So dt is equal to 1 by 2 into secant square x by 2 dx. Cos x is equal to 2 tan x by 2 by sin x is equal to 2 tan x by 2 by 1 plus tan square x by 2. అంటే అప్పుడు ఏమవుతుంది, sin x is equal to 2t by 1 plus t square. అలానే cos x is equal to 1 plus tan square, so 1 minus tan square, 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. అంటే cos x is equal to రాసుకోవచ్చండి 1 minus t square by 1 plus t square. ఇది వర్కింగ్ రూల్ మనకి. ఇప్పుడు t is equal to tan x by 2, dt is equal to 1 by 2 into secant square x by 2. ఓకేనా? సో ఇది మనకి ఉపయోగించే వర్కింగ్ రూల్ ఏదైతే ఉందో ఇది sin x is equal to 2t by 1 plus tan square, 1 plus t square, cos x is equal to 1 minus t square by 1 plus t square. ఓకేనండి. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ evaluate integral dx by 5 plus 4 cos x. ఇది వాడిచ్చింది. ఏ ఫార్ములా ఉంది? a plus b cos x అనే ఫార్ములా ఉంది కదండి. a plus b cos x అనే ఫార్ములా ఉంది కాబట్టి substitute for the solution. So given integral 1 by 5 plus 4 cos x dx, put t is equal to tan x by 2, dt is equal to 1 by 2 into secant square x
by 2 dx. And అప్పుడు 2 dt by secant square x by 2 is equal to dx. Alright, so 2 dt by 1 plus t square is equal to dx. Okay, ready? 1 plus t square ఎందుకు రాసాము? secant square x by 2 is equal to 1 plus tan square x by 2 కదండి. secant square x by 2 is equal to 1 plus tan square x by 2. కాబట్టి 1 plus tan square x by 2 అంటే సో t అంటే tan x by 2 అని ఉన్నాం కాబట్టి 1 plus t square. ఓకేనా? సో ఇక్కడ రాద్దాం. ఇంటిగ్రల్ 1 by 5 plus 4 into 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 dx. ఓకేనండి? ఇప్పుడు tan x by 2 t కాబట్టి ఆ వాల్యూ రాసుకుందాం. సో ఇంటిగ్రల్ 1 by 5 plus 4 into 1 minus t square by 1 plus t square. So dx అంటే 2 dt by 1 plus t square. dx అంటే 2 dt by 1 plus t square. ఇక్కడ tan x by 2 t రాసాం కాబట్టి 5 plus 4 into ఓకేనండి. సో ఎల్సిఎం చేసి న్యూమరేటర్ రాస్తే అవుతుంది ఇంటిగ్రల్ 1 plus t square by 5 into 1 plus t square plus 4 into 1 minus t square 2 dt by 1 plus t square. ఈ 1 plus t square క్యాన్సిల్ అవుతుంది కదా. సో కాన్స్టెంట్ వాల్యూ 2 అనే వాల్యూ బయట రాస్తా. 2 into ఇంటిగ్రల్ dt by 5 తో మల్టిప్లై చేస్తే 5 plus 5 t square plus 4 minus 4 t square. 2 into integral 5 t square minus 4 t square and dt by t square plus 9. 5 plus 4 9. 2 into integral dt by t square plus 3 whole square. మరి ఇప్పుడు 1 by x square plus a square అంటే 1 by a into tan inverse of x by a. కాబట్టి 2 into 1 by a into tan inverse of x by a అంటే t by 3. So 2 by 3 into tan inverse of అసలు t అంటే ఏంటండి? tan x by 2 కాబట్టి tan inverse of tan x by 2 by 3 plus c. 2 by 3 into tan inverse of tan x by 2 tan inverse of tan x by 2 by 3. ఓకేనండి? ఇది మెథడ్ 5. జాగ్రత్తగా చూడాలి. మెథడ్ 5 ఇది. ఓకేనండి? జాగ్రత్తగా ఒకసారి 2 నిమిషాలు చూడండి జాగ్రత్తగా. ఓకే, రైట్. లాస్ట్ వన్, మెథడ్ 6.
Last one, method 6. Method 6. Evaluation of integrals of the form. Method 6. To evaluate integrals of the form. To evaluate integrals of the form. Integral a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f dx, where a comma b comma c comma d comma e and f are real numbers a not equal to b, d value denominator value plus సరిపోతుందిగా. So d not equal to 0, e not equal to 0. Okay రండి. So working rule. Working rule a cos x plus b sin x plus c is equal to a into d by dx of d cos x plus e sin x plus f plus b into d cos x plus e sin x plus f plus c. ఇదండి వర్కింగ్ రూల్. వర్కింగ్ రూల్ దీన్నే సింపుల్గా న్యూమరేటర్ is equal to, దీన్నే సింపుల్గా న్యూమరేటర్ is equal to a into d by dx of denominator plus b into denominator plus c. దీన్నే ఇక్కడ రాసేది సింపుల్గా న్యూమరేటర్ is equal to a into d by dx of denominator plus b into denominator plus c. ఓకే రండి. ఓకే అర్థమైందా? ఇది మెథడ్ 6. దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. Evaluate integral cos x plus 3 sin x plus 7 by cos x plus sin x. So cos x plus sin x plus 1 dx, cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1. So ఇది దీని
వర్కింగ్ రూల్ ఉపయోగించుకొని ఇది ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్. సో గివెన్ ఇంటిగ్రల్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx. So working rule ప్రకారం numerator is equal to cos x plus 3 sin x plus 7 is equal to a into d by dx of denominator value అంటే cos x plus sin x plus 1 plus b into cos x plus sin x plus 1 plus c. Okay, ready? So cos x plus 3 sin x plus 7 is equal to a into d by dx of cos x అంటే minus sin x plus d by dx of sin x అంటే cos x, d by dx of 1 అంటే 0 plus b into cos x plus sin x plus 1 plus c. సో మల్టిప్లై చేయండి. a తో b తో మల్టిప్లై చేస్తే cos x plus 3 sin x plus 7 is equal to minus a sin x plus a cos x plus b cos x plus b sin x plus b plus c. సో cos ఫంక్షన్స్ వరకు కామన్ రాస్తే ఏమవుతుందండి? a plus b into cos x plus sin x values కామన్ రాస్తే b minus a into sin x plus constant values b plus c. So compare చేస్తే comparing the coefficients సో ఏమవుతుంది? a plus b is equal to cos x value 2 coefficient 1 అలానే b minus a is equal to 3 constant value b plus c is equal to 7. Solving 1 and 2 1 2 ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? a plus b is equal to 1 b minus a is equal to 3 a cancel అయితే 2b is equal to 4 and b is equal to 2b is equal to 4 and b is equal to 2. b is equal to అంటే from 2 2 minus a is equal to 3 minus a is equal to 1 a is equal to minus 1 అంతేనండి. సో a is equal to minus 1 a value minus b is equal to అంటే from 3 b is equal to 2 అంటే 2 plus c is equal to 7 c is equal to b value 2 కాబట్టి 2 plus c is equal to 7 c is equal to 7 minus 2 అంటే 5. ఓకేనండి. ఇప్పుడు ఇదంతా న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ రాద్దాం. సబ్స్టిట్యూషన్ రాస్తే ఏమవుతుంది? cos x ఇదే కదండి cos x plus 3 sin x plus 7 is equal to a plus b into cos x అంటే ఇక్కడ కదా ఏ వాల్యూస్ మనకు వచ్చింది? ఇదే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈక్వేషన్
ఈక్వేషన్ Z అనుకోండి. న్యూమరేటర్ వాల్యూ ఇది కాబట్టి ఇక్కడ దీని తర్వాత వర్కింగ్ రూల్ రాసిన తర్వాత వాల్యూ ఫంక్షన్ ఇదే కదా. సో ఏ అంటే వాల్యూ, బి అంటే వాల్యూ, సి అంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ రాస్తే సరిపోతుంది మనకి. ఏ వాల్యూ -1 కాబట్టి మైనస్ ఆఫ్ minus sin x plus cos x b అనే వాల్యూ 2 plus 2 into cos x plus sin x cos x plus sin x plus 1 plus c అంటే కాన్స్టెంట్ వాల్యూ 5. ఇక్కడ బ్రాకెట్ లో ఫ్రమ్ ఈక్వేషన్ Z. సో cos x ఇదంతా న్యూమరేటర్ వాల్యూ. ఇది వర్కింగ్ రూల్ ప్రకారం, వాడు ఇచ్చిన వర్కింగ్ రూల్ ప్రకారం cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 అంటే న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ది న్యూమరేటర్ ప్లేస్లో మనం రాసుకోవాల్సిన వాల్యూ ఏంటి, ఇది కదండి. సో ఇంటిగ్రల్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx. ఇప్పుడు ఈ న్యూమరేటర్ cos x plus 3 sin x బదులు రాసుకోవాల్సిన వాల్యూ ఏంటి, ఈ వాల్యూ. కాబట్టి ఈ ఫంక్షన్ కింద మరి డినామినేటర్ వాల్యూ, మళ్ళీ ఈ ఫంక్షన్ కింద డినామినేటర్ వాల్యూ, మళ్ళీ ఈ ఫంక్షన్ కింద డినామినేటర్ వాల్యూ వస్తుంది కదండి. అందుకే డైరెక్ట్గా రాస్తాను నేను. సో మైనస్ వాల్యూ ఉంది ఇక్కడ, మైనస్ వాల్యూ మైనస్తో మల్టిప్లేషన్ రాసిస్తే ఇంటిగ్రల్ sin x minus cos x by cos x plus sin x plus 1 dx. ఇది ఈ టర్మ్ వరకు. అలాగే ప్లస్ 2 into ఇంటిగ్రల్ cos x plus sin x plus 1 by denominator value cos x plus sin x plus 1 dx plus 5 into ఇంటిగ్రల్ న్యూమరేటర్ వాల్యూ రాయడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ 5 పక్కన రాశాను. డినామినేటర్ వాల్యూ ఉంటే ఉండేది 1 by cos x plus sin x plus 1 dx. కొంచెం పెద్ద ప్రాబ్లం అండి ఇది. మెథడ్ 6లో ఈ ప్రాబ్లం కొంచెం పెద్దగా ఉంటుంది ప్రాబ్లం, ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి. f dash x by f of x అనే ఫార్ములా ఉందో లేదో చూడండి. d by dx of cos x అంటే సో మైనస్తో మల్టిప్లై చేసాం కదా, మైనస్తో మల్టిప్లై చేయకుండా ఇలా నుంచాం అనుకోండి, ఈ మైనస్ వాల్యూ ఇక్కడ నుంచి d by dx of cos x అంటే మైనస్ sin x, d by dx of sin x అంటే cos x, d by dx of 1 అంటే 0 కదా. కాబట్టి f dash x by f of x ఫార్ములా ఉంది మైనస్ log of f of x అంటే cos x plus sin x plus 1 plus 2 into ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి. ఇంటిగ్రల్ dx అంటే x ఏ కదా, కాబట్టి x plus 5 into ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1 dx. దీనికి ఒక పేరు పెడతాం, ఈక్వేషన్ అది 1 2 3 అన్నాక 4th ఈక్వేషన్ అన్నాను. ఎందుకంటే ఈ 2 ఫంక్షన్స్కి ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, ఇంటిగ్రల్ వాల్యూ రాసేసాను. కానీ దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే నా మెథడ్ 5 చేసాను చూడండి. put t is equal to tan x by 2 dt is equal to secant square 1 by 2 into secant square x by 2 అదంతా రాసాం కదండి. ఆ మెథడ్లో దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సపరేట్గా రాసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 1 by ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1 dx ఇక్కడ రాసాం. ఇప్పుడు t is equal to tan x by 2 dt is equal to 1 by 2 into secant square x by 2 dx.
2 dt by secant square x by 2 is equal to dx and 2 dt by 1 plus t square is equal to dx. Okay ready? So integral 1 by cos x in terms of tabular formula 1 minus t square by 1 plus t square plus sin x అంటే 2t by 1 plus t square plus 1 dt అంటే ఎక్కడ రాస్తాం. సో dx అంటే వాల్యూ 2 dt by 1 plus t square. దీని వాల్యూ మనకి సపరేట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఈ రెండింటికి ఈ టూ ఫంక్షన్స్కి మనం ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దీనికి సపరేట్గా ఇక్కడ మనకి సపరేట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎల్సిఎం 1 plus t square చూడండి ఒకసారి ఇంటిగ్రల్ 2 dt by ఎల్సిఎం 1 plus t square క్యాన్సిల్ అయిపోతుందా, కాబట్టి మిగిలేది 1 minus t square plus 2t plus 1 plus t square. ఇంటిగ్రల్ ఏమవుతుందండి, t square వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, 2t plus 2 dt by 2t plus 2 అంటే 2 కామన్ వస్తే 1 plus t 2 క్యాన్సిల్ అయితే ఇంటిగ్రల్ 1 by 1 plus t dt. మరి 1 by 1 plus t dt అంటే 1 by 1 plus t dt అంటే log of 1 plus t. సో log of 1 plus t అంటే log of 1 plus tan x by 2. సో దీనికి వాల్యూ log of 1 plus tan x by 2. ఇప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ ఈ వాల్యూ ఇక్కడ ఆన్సర్ రాసేసుకుంటే సరిపోతుంది కదండి. ఫ్రమ్ ఫోర్త్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx is equal to minus log of cos x plus sin x plus 1 plus 2x plus 5 into log of 1 plus tan x by 2 plus c. అదండి ఆన్సర్. జాగ్రత్తగా గమనించాలి మీరు. జాగ్రత్త చూడమ్మా, పెద్ద ప్రాబ్లంకి వచ్చాం. పబ్లిక్ ఎగ్జామ్కి దీంట్లో నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఒకటే 2 సార్లు జాగ్రత్తగా చూడాలి. ఓకే, 6 మోడల్స్ మా మెథడ్స్ 6 మెథడ్స్ చెప్పుకున్నాము. ప్రతి మెథడ్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇది లాస్ట్ మెథడ్ కొంచెం పెద్ద ప్రాబ్లం, జాగ్రత్తగా చూడాలి మీరు. రేపు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఆ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే 6D ఇది కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ డి ఎక్సర్సైజ్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా, 1-2 సార్లు ఏదైనా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లం వర్కింగ్ రూల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రతి మెథడ్కి మనం వర్కింగ్ రూల్ ఎలా రాస్తున్నాం ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్కింగ్ రూల్ గుర్తుంటే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.